కొంతమంది పెళ్లి చేసుకోవాలని అనుకున్నా మంచి ఉద్యోగం ఉన్నా సరే పెళ్లి ఘడియలు వెనక్కి వెళ్లిపోతున్నాయి తప్ప పెళ్లి పీటలెక్కలేకపోతున్నారు. మీరు కూడా పెళ్లి అవ్వక ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఈ మంత్రాలని పఠించండి. శివ పార్వతి మంత్రం. ఓం హ్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థవర జంగమస్య ముఖ హృదయం మమ వాసం ఆకర్ష ఆకర్షాయ నమః. శివ పార్వతి మంత్రం చాలా శక్తివంతమైనది. ఈ మంత్రాన్ని పఠించడం వలన కళ్యాణ ఘడియలు దగ్గర పడతాయి. కేవలం త్వరగా పెళ్లి అవ్వడానికి కాకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి కూడా ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. భక్తితో, శ్రద్ధతో 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. సూర్య మంత్రం. ఓం దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్రప్రియ భామిని వివాహం భాగ్యమారోగ్యం శీఘ్రాలాభం చ దేహి మే. సూర్య మంత్రాన్ని జపిస్తే కూడా త్వరగా పెళ్లి అవుతుంది. పెళ్లి అవ్వక ఇబ్బంది పడుతున్నవాళ్లు సూర్య మంత్రాన్ని 108 సార్లు 41 రోజుల పాటు జపిస్తే మంచిది. వైవాహిక జీవితం బాగుండడానికి కూడా ఈ మంత్రం బాగా పనిచేస్తుంది. ప్రశాంతంగా, సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉండాలన్నా కూడా ఈ మంత్రాన్ని జపించండి. గణేష్ మంత్రం. ఉమా శ్రీగణిశామ విఘ్నిశామ వివాహార్థీ తాయే నామః. విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడిని ఆరాధించడం వలన అంతా మంచి జరుగుతుంది. కష్టాలన్నీ తీరిపోతాయి. వినాయకుని మంత్రాన్ని జపించడం వలన సంతోషకరమైన జీవితాన్ని గడపచ్చు. ప్రతికూల శక్తి తొలగిపోవడానికి కూడా వినాయకుని మంత్రాన్ని చదువుకోవడం మంచిది. ఈ మంత్రాన్ని పఠిస్తే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. మంచి జీవిత భాగస్వామి జీవితంలోకి అడుగుపెడుతుంది. అభివృద్ధికి కూడా ఈ మంత్రం సహాయపడుతుంది. కాత్యాయని మంత్రం. కాత్యాయని మహామాయే మహాయోగిన్యాధీశ్వరి నందగోప్సుతాం దేవీపతిం మే కురుతే నమః. మంచి జీవిత భాగస్వామిని జీవితంలోకి తీసుకురావడానికి కాత్యాయని మంత్రం బాగా ఉపయోగపడుతుంది. పెళ్లి అయిన వాళ్లు మాత్రమే కాదు, పెళ్లి అయిన వారు కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు. ఈ మంత్రాన్ని చదువుకుంటే సంతోషకరమైన జీవితాన్ని గడపొచ్చు. 108 సార్లు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని చదివితే మంచిది. శక్తిని కూడా ఈ మంత్రం అందిస్తుంది.